నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 147వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. గత వారం గ్లోబల్ రౌండప్ మేము ప్రసారం చేయలేకపోయాము. కొన్ని అనివార్య కారణాలు అనేకంటే కూడా మామిడి గిరిధర్ గారు నిజానికి నేపాల్ సరిహద్దుల వరకు, మన భారతదేశ సరిహద్దుల వరకు ఎక్కడైతే కొన్ని ఇంతకుముందు నేపాల్ కొన్ని ప్రాంతాలని క్లెయిమ్ చేసుకుంటుంది, తన మ్యాప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. చైనా మాటలు విని లేదా చైనా కంబంధ హస్తాల్లో ఉన్న నేపాల్ ఏవైతే లింపుదురా లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించి అక్కడ ఆ ఏరియాలకు వెళ్ళి వచ్చారు. సో కొంచెం మనకు సిగ్నల్స్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను లాస్ట్ వీక్ గ్లోబల్ రౌండప్ మీకు అందించలేకపోయాను. ఆ వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ 146వ ఎపిసోడ్, గత ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని ఫస్ట్ మనం కొన్ని ర్యాండమ్గా పిక్ చేశాము, వాటిని వీక్షిద్దాము. ఆ తర్వాత గ్లోబల్ రౌండప్ చర్చలోకి వెళదాం. సో చూసారు కదా, 146వ ఎపిసోడ్లోని కొన్ని కామెంట్స్ అవి. 147వ ఎపిసోడ్లోకి మనం వెళ్ళబోతున్నాము. అండ్ మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్తే సాయి. గిరిధర్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సాయి. నేను అక్కడ ఓం పర్వతం దర్శనం చేసుకుని వచ్చాను. మనం గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించాము చాలా సార్లు, దాని గురించే వెళ్ళడం జరిగింది. నేపాల్ ఆ ప్రాంతం అంతా కూడాను క్లెయిమ్ చేస్తున్నది చైనా ప్రేరణతోటి. వాళ్ళు అంతా వాళ్ళ నేపాల్ 100 రూపాయల నోట్లో కూడా వాళ్ళ మ్యాప్ లో యాడ్ చేయడం జరిగింది. జయశంకర్ గారు దాన్ని కూడా ఖండించారు. మీరు నోట్లలో మ్యాపులు వేసుకున్నంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీస్ ఏం మారవు అని చెప్పారు. 75-80 ఏళ్ల తర్వాత సడన్ గా వాళ్ళు నేపాల్ ఈరోజు చేయడం అన్నది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ ప్రాంతాలు దర్శించడానికి వెళ్ళాను నేను. అక్కడ లిపు లేక్, కాలాపాని. లిపు లేక్ మనకు పర్మిట్ చేయరు, ఎందుకంటే లిపు లేక్ ఇస్ అ పాస్. దీని లిటరల్ గా ట్రై జంక్షన్. చైనా ఆక్రమిత టిబెట్, అలాగే నేపాల్, మన భారత సరిహద్దులు 3 కలిసేటువంటి ప్రాంతంలో ఓం పర్వతం ఉన్నది. అక్కడికి వెళ్ళి వచ్చాను. అక్కడ ఇతరత్ర కాలాపాని ఆ ప్రాంతాలన్నీ కూడా దర్శించడం జరిగింది. ఆ ప్రాంతం అంతా ఎలా ఉన్నదో, అక్కడ విశేషాలు ఏంటి మనకు తెలుసుకునే ప్రయత్నం చేసి వచ్చాను నేను. ఎలా ఉంది సార్? అంటే బార్డర్ సెక్యూరిటీ పరంగా అయితే మనం పర్ఫెక్ట్గానే, నాకు తెలిసి మనం లదాఖ్ బార్డర్ ఏరియాస్ అన్నీ కూడా చాలా గట్టిగానే మనం బందోబస్తు ఏర్పాటు చేసుకునే ఉన్నాము. ఏమైనా పిచ్చి విషయాలు వేస్తే మాత్రం డెఫినెట్లీ మూతోడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా మన సైన్యం ఉండి ఉంటుంది. ఇంకా ఏమైనా అక్కడ విశేషాలు చెప్తారా? ఇప్పుడు ఏమైనా మనం మాట్లాడుకోవాల్సినవి గ్లోబల్ రౌండప్లో అంటే 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనకు రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారు, దార్చులా నుంచి ఈ ట్రై జంక్షన్ వరకు రోడ్ వేసామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఓన్లీ 25% తయారైంది, మిగతా 75% ఇంకా పని నడుస్తున్నది. చాలా దగ్గర ఇంకా పని మొదలు పెట్టవలసింది కూడా ఉన్నది. అది కాకపోతే 10 ఏళ్ల క్రితం ఇది కూడా లేదు. 10 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ లిటరల్ గా దార్చులా తర్వాత మన సైనికులు శారదా నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి, లేదా హెలికాప్టర్లో వాళ్ళ ఎక్విప్మెంట్ డ్రాప్ చేయవలసినటువంటి పరిస్థితి. అటు టిబెట్ సైడ్ 20-30 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు గతంలో పిఎల్ఏ సోల్జర్స్. కాబట్టి మనకు కూడా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత అక్కడ లిటరల్ గా ఒక బెటాలియన్ తీసుకొచ్చి పెట్టింది చైనీస్ పిఎల్ఏ లిపు లేక్ పాస్ అటువైపున. కాబట్టి మనం కూడా డిప్లాయ్ చేయడం మొదలు పెట్టాం. మనం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు మొదలైంది. అది చాలా టఫ్ గా ఉన్నాయి రోడ్స్, మాత్రం చాలా కఠినంగా, చాలా హార్ష్ కండిషన్స్ లో ఉన్నాయి అవి. అయినా కానీ ఏదో రోడ్ అంటూ ఉన్నది. పెద్ద పెద్ద మిలిటరీ ట్రక్స్, కాన్వాయ్స్ వెళ్తున్నాయి. అలాగే మనకి ప్రతి 2 కిలోమీటర్లకి ఒక కాంటింజెంట్ ఏదో ఉన్నది అక్కడ. నేపాల్ బార్డర్ కాపాడుతున్నటువంటి సశస్త్ర సీమా బల్, అలాగే టిబెట్ ని కాపాడుతున్నటువంటి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఈ 2 ఉన్నాయి. ప్లస్ దాని వెనకాల ఆఫ్ కోర్స్ మన ఆర్మీ కాంటింజెంట్స్ కూడా ఉన్నాయి. చాలా పటిష్టమైనటువంటి గ్రిడ్ పెట్టుకున్నాం మనం. ఐ థింక్ 3 ఎపిసోడ్స్ ముందర మనం డిస్కస్ కూడా చేశాము. 10,000 మంది మన సైనికుల్ని అక్కడ రీడిప్లాయ్ చేశారు పాకిస్తాన్ బార్డర్ నుంచి అని చెప్పి మనం చర్చించుకున్నాము. ఈ గ్రిడ్ అంతా కూడాను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతా కూడాను మళ్ళీ చైనా ఎటువంటి దుశ్చర్యలు చేయకుండా మన ఫోర్సెస్ ని చాలా పటిష్టం చేశాము. అక్కడ మన ఫార్వర్డ్ బేసెస్ కావచ్చు, దానికి కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చర్ కావచ్చు, లాజిస్టిక్స్ సప్లై అంతా కూడా మనం పటిష్టం చేసుకున్నాం మనం. కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది జరిగింది గత 4-5 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీను. లిటరల్ గా మనకు బార్డర్ రోడ్స్ అన్ని కూడా గత 10 సంవత్సరాల కంటే ముందర ఏమీ లేవని చెప్పాలి. 10 సంవత్సరాల్లో మన సరిహద్దుల సెక్యూరిటీ అనేది గణనీయంగా పెరిగిందనడంలో
ఎటువంటి సందేహం ఎవరికి ఉండవలసిన సమస్య లేదు. అది నిజంగా వీ షుడ్ రియలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఏదో ఓటే వేయమనో ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడినటువంటి విషయం కాదు. ఇది మన దేశ భద్రత గత 10 ఏళ్లలో మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ గత బహుశా 20-30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సెక్యూరిటీ ఈరోజు మన బార్డర్ ఏరియాస్లో ఉన్నది. స్పష్టంగా కళ్ళతో మనం వెళ్ళి చూసి రావచ్చు. వెరీ నైస్ సార్. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ. నిజంగా కొంచెం ఈ పొలిటికల్ హడావిడి ఉండడం వల్ల నేను మీతో రాలేకపోయాను. నిజంగా నేను మిస్ అవుతున్నాను. ఐ విష్ మళ్ళొకసారి నేను మీతో పాటు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం సార్. గ్లోబల్ రౌండప్లో నరేంద్ర మోదీ గారు గత వారం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ విషయం మీద గ్లోబల్ రౌండప్లో మాట్లాడాలని. బట్ అప్పుడు మనం ఎపిసోడ్ చేయలేకపోయాము. బట్ ఈ వారం కూడా నేను దాన్ని ఖచ్చితంగా కోట్ చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఒక ఎలక్షన్ ర్యాలీలో ఒక వ్యాఖ్య చేశారు. నిజానికి మనం ఇది గత గ్లోబల్ రౌండప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు భారతదేశం వేరు, ఇప్పుడు భారతదేశం వేరు, సోచ్ మారిపోయింది, ప్రభుత్వపు అప్రోచ్ మారిపోయింది అని చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నాం. దాన్ని ఆయన ఎలక్షన్ ర్యాలీలో చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు హెడ్లైన్స్ చూస్తే, హెడ్లైన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెడ్లైన్స్ చూస్తే కేవలం పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్య చేస్తే, ఏదైనా టెర్రర్ అటాక్ చేస్తే మన వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పాకిస్తాన్ ఏదో దూషించినట్టుగా ఏదో తిట్టినట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేసేవారు. అప్పటికే వాళ్ళ వందిమాగధులుగా ఉన్న జర్నలిస్టులు దాన్ని అహో ఓహో అని భజన చేసేవాళ్ళు. బట్ ఈరోజు నయా భారత్ హెడ్లైన్స్ అని చెప్పి మిషన్ ఎల్ఓసి అని, లేదా పాకిస్తాన్ను సర్జికల్ స్ట్రైక్తో చాలా దారుణంగా దెబ్బతీస్తున్న భారత్ అని ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆజ్ భారత్ ఘర్ మే ఘుస్కే మారతా హై అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఈస్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇది ఒక భారతదేశం మొత్తం కూడా మన బలాన్ని కలిగి ఉన్న, మనం శక్తివంతమైన దేశమని చూపించడానికి రుజువుగా ఆయన ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడారు. మీ ద్వారా నేను దీన్ని వినాలనుంది, మీ విశ్లేషణ తెలుసుకోవాలనుంది. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారంటే కనుక కెనడా నుంచి, అమెరికా నుంచి మనకు నిజ్జర్ తర్వాత పన్నోన్ ఇష్యూస్లో గొడవలు అవుతూ ఉండగా మనం ఈ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మనం భావించాలి. అది ఎలక్షన్ ర్యాలీల్లో మధ్యలో చెప్పడమే. యాక్చువల్గా పాకిస్తాన్లో మనం అన్నోన్ గన్మెన్ గురించి మనం గ్లోబల్ రౌండప్లో ఆల్మోస్ట్ గత 6-7 నెలలుగా మనం ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాం మనము. అయినా కానీ భారత ప్రభుత్వం కానీ, లేదా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేరా ఆఫీసర్లు కానీ, లేదా పొలిటికల్ పార్టీ బీజేపీ కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. మోదీ గారు ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది రెండు యాంగిల్స్ చూడవచ్చు. ఒకటి, ఘర్మే గుస్కే మారేంగి అంటే ఆల్రెడీ మనం చేసాం, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాము, అలాగే బాలాకోట్ లెవెల్ స్ట్రైక్ చేశాం కాబట్టి దాని గురించి చెప్పారు అని చెప్పి మనం దాన్ని జస్టిఫై చేయొచ్చు. రెండవది, మనం అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల్ని, టెర్రరిస్టులని వెతికి వెంటాడి వాళ్ళని చంపుతున్నటువంటి విషయం కూడా దీంట్లో సూచనప్రాయంగా ఆయన చెప్పారని మనం అనుకోవచ్చు. అంటే మరి ఎన్నికల్లో దాన్ని పొలిటికల్ లబ్ధి తీసుకోవడానికి చెప్తున్నారా అన్న విషయం కంటే కూడా దేశ భద్రత ఎంత పటిష్టమైంది, దేశానికి వ్యతిరేకమైన శక్తులు ఎలా వాళ్ళు భారతదేశం మీద దాడి చేయలేకుండా ఉన్నారో, చేస్తే వాళ్ళ గతి ఏం పడుతుంది అన్నది, మన ప్రభుత్వం యొక్క పాలసీ ఎలా మారింది అన్నది ఆయన చెప్పారు. తప్పకుండా ఆ పని చేసినప్పుడు పొలిటికల్ గా ఆయన చెప్పడంలో తప్పేమీ లేదు. అది నిజంగా జరుగుతుంది. డెఫినెట్లీ, వై నాట్? ఎందుకు పొలిటికల్ గా చెప్పకూడదు? చేసిన పనిని రాజకీయంగా చెప్పుకోవడం కూడా కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. ఇన్ఫాక్ట్ దానివల్ల ఆయనకు రాజకీయ లబ్ధి అవుతుందో లేదో తర్వాత సంగతి. బట్ దేశంలోనైతే ఒక ఆలోచనలో మార్పు వస్తుంది ప్రజల్లో తప్పకుండా. అంటే ఇది అశ్వత్థామ కుంజరా లాంటిది అనుకోవచ్చు మనం. ఎందుకంటే చెప్పగానే అక్కడ చేశామని చెప్పారు ఆయన. కానీ దాన్ని మరి రా చేసిందా, ఇంతమంది చంపిందా, ఈ విషయం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ దానికి వర్తిస్తుందా లేదా సర్జికల్ స్ట్రైక్స్ కే వర్తిస్తుందా అనేది విజ్ఞులకు వదిలేద్దాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారని ఇచ్చిన స్టేట్మెంట్. కానీ తప్పకుండా గత సంవత్సరం లోపు మనం చూసాము, ఎప్పుడో తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. టాప్ 3-4 తప్ప, దావుద్ ఇబ్రహీము, తర్వాత మనకు మౌలానా మసూద్ అజర్, తర్వాత హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లక్వీ లాంటి 3-4 టాప్ లీడర్స్ తప్ప కింద కేడర్ అందరూ కూడా లిటరల్ గా ఎలిమినేట్ అయిపోయారు. లిటరల్ గా చూస్తే కనుక వాళ్ళందరూ కూడాను మేజర్ టార్గెట్స్ అందరూ చనిపోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ సరబ్జిత్ సింగ్ ని చంపినటువంటి వ్యక్తిని కూడా రీసెంట్ గా చంపేయడం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో 2 అర్థాలు మనం తీసుకోవచ్చు. ఎవరు అలా తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది.
ఇన్ఫాక్ట్ వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ యునైటెడ్ నేషన్స్లో అతను క్లెయిమ్ చేశాడు కూడా, ఈ స్టేట్మెంట్ మోదీ గారి స్టేట్మెంటు, వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి స్టేట్మెంటు, ఈ రెండింటినీ కలిపి భారతదేశం అన్ని దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తున్నది, ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది సరే, మన ప్రభుత్వం మన అధికారులు దాన్ని ఖండించడం జరిగింది. కానీ మోదీ గారి ఈ స్టేట్మెంట్ అన్నది చాలా కీలకమైనది. అంటే ఈ దేశం ఊరుకోబోదు, మా మా దేశంలో వచ్చి మీరు ఏమైనా చేస్తే కనుక దాని ప్రతిక్రియ ఉండి తీరుతుంది అని ఆయన చెప్పడం చాలా సిగ్నిఫికెంట్. అది దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు. దేశ రక్షణ, దేశ భద్రత, దేశం యొక్క ఆలోచన దృక్పథం మారింది అనడానికి అంతకంటే గొప్ప స్టేట్మెంట్ నాకైతే కనిపించట్లేదు. కరెక్ట్ కరెక్ట్. అయితే పాకిస్తాన్ కూడా దీనిపై రియాక్ట్ అయింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ ఆయన దీని మీద అసలు ఇండియాని ఆర్చ్ రైవల్ అని చెప్పేసి డైరెక్ట్గానే మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ వాళ్ళు ఈ మాట మాట్లాడుతూనే మళ్ళీ కాశ్మీర్ ఇష్యూ గురించి ప్రస్తావించడము, కాశ్మీర్కి లేదా కాశ్మీరీలకి మోరల్, పొలిటికల్, డిప్లొమాటిక్ సపోర్ట్ మేము ఇస్తూనే ఉంటామని చెప్పడము, అండ్ దీన్ని ఇంటర్నేషనల్ ఎరీనాలోకి కూడా తీసుకెళ్లే ఒక ప్రయత్నం జరుగుతూ ఉండడము. అటు మరియం నవాజ్ కావచ్చు, లేకపోతే ఇంకా సిక్ అండ్ పాకిస్తాన్ బిజినెస్ డెలిగేషన్ తోటి మీటింగ్స్ జరుగుతూ ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్ రియాక్షన్ని మీరు ఎట్లా చూస్తారు? అఫ్ కోర్స్ వాళ్ళకు గతిలేని పరిస్థితి. ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు లేకపోవడం అన్నది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం మనం. దేశం ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా కానీ కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఏదో ఒక శత్రువు చూపించకపోతే వాళ్ళ ఫండింగ్ అయిపోతుంది. ఈరోజు ఆ దేశం అంత దారుణమైన పరిస్థితిలో ఉందో, అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందో, అయినా కానీ కూడా వాళ్ళ బడ్జెట్లో ఎటువంటి మార్పు లేదు. డిఫెన్స్ బడ్జెట్ సంబంధించి పైపెచ్చు డాలర్ వాల్యూ బాగా గణనీయంగా పెరిగిపోవడంతో వాళ్ళ పాకిస్తానీ రూపాయితోటి వాళ్ళు ఇంపోర్ట్స్ చేసుకోలేరు. కాబట్టి ఇంకా బడ్జెట్లో 11% గత సంవత్సరంలో ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక శత్రువు అన్నది తప్పకుండా కావాలి. భారతదేశం అనేది శత్రువుగా చూపించకపోతే ఆర్మీకి పుట్టుగతులు లేవు, వాళ్ళకు ఉనికి లేదు, వాళ్ళకు ఫండింగ్ రాదు. అందుకని వాళ్ళు తప్పకుండా ఈ మాటలే మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం ఉండవలసిన అవసరం లేదు. అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రపంచం అంతా చూడు సైలెంట్గా ఉంది, మాట్లాడట్లేదు, భారతదేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అది ఇదంటూ మాట్లాడాడు. నిజంగా చూస్తే కనుక ఈరోజు వాళ్ళ దేశంలో వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతంలోనే ఈరోజు చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. దాన్ని కప్పిపుచ్చే దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. కానీ మనం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాం. మనం మోదీ గారు ఎలక్షన్ ర్యాలీస్ మన టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. ఆయన పాకిస్తాన్ గురించి మాట్లాడితే అసలు పాకిస్తాన్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు దేశం తయారు చేసుకున్నారు, వాళ్ళు తింటున్నారో లేదో వాళ్ళ కర్మ వాళ్ళది, దాని గురించి మాట్లాడకండి అని పక్కన పెట్టేశారు. అంటే మేము కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు, తాళమేసి పెట్టేసాను దాన్ని, పాకిస్తాన్ చాప్టర్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం అసీం మునీర్ చెప్పిన దానికి మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టుకోకుండా వాళ్ళు భారతదేశం మీద, కాశ్మీర్ మీద వాళ్ళు మాట్లాడితే కనుక నష్టపోయేది వాళ్లే. దానివల్ల మనకు ఎవరు కూడాను, మన ప్రపంచమంతా భారతదేశం పక్షాన ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పాకిస్తాన్కి IMF నుంచి రావాల్సినటువంటి ఒక ట్రాంచ్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయి, అప్రూవ్ చేశారు. $1.1 బిలియన్ వస్తున్నాయి. నిజానికి $1 బిలియన్, $2 బిలియన్ కోసం అని చెప్పేసి అసలు అర్రులు చాచుకొని ఎదురు చూస్తోంది పాకిస్తాన్ దేశం. మన దేశంలో $1 బిలియన్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూనికార్న్ అయితే కనుక, అట్లాంటి యూనికార్న్స్ పుట్టగొడుగుల్లా ప్రతి నెల ఒక యూనికార్న్ లాగా ప్రతి సంవత్సరంలో కనీసం 20-30 యూనికార్న్స్ పుడుతూ ఉన్నాయి. నిజానికి మీరు దాకా అన్నారు యాక్చువల్లీ మింగ మెతుకోలేదు కానీ ఇంకా కాశ్మీర్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారని. సో ఒకసారి IMF ఫండ్స్ గురించి మీ విశ్లేషణ ఏంటి, అప్డేట్స్ ఏంటి సార్? వీళ్ళు ఇటువంటి IMF బెయిల్అవుట్స్ కనీసం అంటే ఒక 4-5 బెయిల్అవుట్స్ వస్తే కానీ పాకిస్తాన్ బతికేటువంటి పరిస్థితి లేదు. లిటరల్గా IMF నుంచి వస్తున్నటువంటి పైసల ఆధారంగానే వాళ్ళ సైనికుల యొక్క జీతాలు వాళ్ళు ఇచ్చుకోగలుగుతున్నారు. వాళ్ళ దేశంలో అంత రెవెన్యూస్ కూడా లేవు. సో దాంతో మనం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇక్కడ IMF బెయిల్అవుట్ అన్నది వాళ్లకు పాకిస్తాన్ ఆర్మీకి కావాలి. IMF కూడా బెయిల్అవుట్ ఎందుకు ఇస్తున్నది అంటే కనుక దాని వెనకాల అమెరికా హస్తం ఉన్నది. అమెరికా పాకిస్తాన్ని చావనివ్వదు, అలాగే బతకనివ్వదు. కాబట్టి ఆ పాకిస్తాన్ ఆర్మీ అనేది చాలా క్రూషియల్. పాకిస్తాన్ ఆర్మీ స్ట్రాటజిక్గా ఏం చేసిందంటే
వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళని వాళ్ళు లీజ్కి ఇచ్చుకుంటారు. ఒక కిరాయి ఆర్మీగా తయారైంది అది. వాళ్ళ భూమిని గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీని ఇస్తున్నారు. వాళ్ళు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి బాంబులు వాళ్ళు సరఫరా చేశారు వాళ్ళు. కాబట్టి ఆ బాంబుల సరఫరా చేసినందుకు ప్రత్యుపకారంగా ఐఎంఎఫ్ లోన్ ఇవ్వమని చెప్పి అమెరికాను కోరడంతో ఐఎంఎఫ్ దాన్ని ఒప్పుకుంది. ఐఎంఎఫ్ కనుక అమెరికా కనుక ఒప్పుకోకపోతే ఐఎంఎఫ్ లోన్ వచ్చి ఉండేది కాదు. $3 బిలియన్ ట్రాంచ్ లో ఇప్పుడు 1.1 బిలియన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరాంతం వరకు బహుశా నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఇంకొక $6 బిలియన్ కోసం మేము రాబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. బేసిక్ గా కింద వాళ్ళకు ఇండస్ట్రీ, వాళ్ళ ఎకానమీ ఫండమెంటల్స్ చక్కదిద్దకుండా ఎన్ని బెయిలౌట్లు ఇస్తే ఆ దేశంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇది ఎన్ని అప్పులు వచ్చినా కానీ కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. అక్కడ ఇండస్ట్రీ రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. గోడర్లో నిన్ననే అక్కడ ఉన్నటువంటి వర్కర్లు 7 మందిని చంపేయడం జరిగింది. దాంతో మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఓకే. అండ్ భారత్కి సంబంధించి ఒక పాజిటివ్ వార్త, ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అమ్యునేషన్ ఇంపోర్ట్స్ని మొత్తంగానే ఆపివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపుగా 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు మనం అమ్యునేషన్ కోసం ఖర్చు చేస్తున్నాము. అది మొత్తం భారత ఉత్పాదక రంగం నుంచే రాబోతోంది. భారత్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్సే పూర్తిగా ఇండియన్ ఆర్మీకి కావాల్సిన అమ్యునేషన్ ఇవ్వబోతున్నారు. సో ఇది చాలా గొప్ప పరిణామము. ఆత్మనిర్భర్ భారత్ అని మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము. అందులోనూ డిఫెన్స్ సెక్టర్లో అది త్వరితగతిన ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది జరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటూ ఉన్నాం, కావాలంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఉన్నాం. సో ఈ పరిణామాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మనకు ఇది చాలా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఆర్మీ నుంచి వచ్చింది. ఇది మన ఏదైతే అమ్యునిషన్ ఏదైతే మనం ఇప్పటికి కూడా 75 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనకు చాలా సిగ్గుచేటది. ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా యాంగిల్స్ మనం చూస్తే కనుక ఈరోజు అమెరికాకు తర్వాత మనకు ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి ఏదైతే ఘర్షణ ఉన్నదో అక్కడ జో బైడెన్ ఇజ్రాయెల్కి అమ్యునిషన్ సప్లై చేయను అని బెదిరించడము, 1-2 షిప్మెంట్స్ ఆపేయడం లాంటివి మనం చూసాము. అలాగే రష్యా యుక్రెయిన్ తోటి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అమ్యునిషన్ అయిపోయి చైనా మీదనో ఇతరత్ర దేశాల మీద డిపెండ్ అవ్వవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు భారతదేశం కనుక చైనాతోటో లేదా పాకిస్తాన్ తోటో యుద్ధంలోకి వెళితే కనుక మన పరిస్థితి ఏమవుతుంది? మనకు ఈ ఎక్స్టర్నల్గా మనం ఎక్కడి నుంచి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళు మనకు సప్లై చేయకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అంతేకాదు మనకు చూస్తే కనుక ఈ ప్రభుత్వం రాక ముందర, ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించక ముందర మనకు ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ మన దగ్గర అమ్యునిషన్ లేదు అని చెప్పి సిఏజీ రిపోర్టే ఉన్నది మన దగ్గర. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారం 10 రోజుల కంటే ఎక్కువ మన దగ్గర లేదు. యుక్రెయిన్ లాంటి యుద్ధం మన మీద వస్తే కనుక చైనా తోటో పాకిస్తాన్ తోటో 1-2 సంవత్సరాలు యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది? అది ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యామంటే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఈరోజు ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనం వచ్చే సంవత్సరం నుంచి ఇంపోర్ట్స్ కంప్లీట్గా మనం బ్యాన్ చేస్తున్నాము, మన భారతదేశంలోనే మనం దీన్ని ప్రొడక్షన్ చేయబోతున్నాము. మన అమ్యునిషన్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో ఉన్నవన్నీ కార్పొరేటైజ్ చేశారు. దాన్ని 6-7 కంపెనీలుగా విభజించి వాటికి కంప్లీట్గా ఒక కార్పొరేట్ కల్చర్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేసింది భారతదేశం. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పి వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వడంతో ఈరోజు భారతదేశంలో ప్రొడక్షన్ గణనీయంగా పెరిగి ఈరోజు ఆత్మనిర్భరత స్థాయికి మనం వచ్చాము, ఆల్రెడీ లిటరల్గా వచ్చాం. కాకపోతే ఆర్మీ కొంత బఫర్ ఉంచుకోదలుచుకుంది కాబట్టి ఇంకొక కొన్ని నెలలు వ్యవధి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ కొన్ని నెలల తర్వాత మనం ఎయిదర్ భారతదేశంలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, లేదా లైసెన్స్ తీసుకొని ఎక్కడైనా టెక్నాలజీ తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ అన్నది మనం చేయబోము. వాళ్ళకి ఏదో రాయల్టీ కడతామేమో కానీ కొన్ని అంశాల్లో మేజర్గా మన డిఆర్డిఓ, మన ప్రైవేట్ రంగ సంస్థలు, మన రీసెర్చ్ ఆధారంగానే అమ్యునిషన్ అంతా ఉండబోతున్నది. బేసిక్ అమ్యునిషన్ ఏ యుద్ధంలో అయినా చాలా కీలకమైంది. దాంట్లో మనకి ఈ రోజు దాకా ఆత్మనిర్భరత లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం గత ప్రభుత్వాలు మనల్ని వదిలిపెట్టాయో చూడవచ్చు. ప్లస్ భారతదేశం వీటికి కూడా టార్గెట్ పెట్టుకున్నాం మనము. 2-3 సంవత్సరాల తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయమని చెప్తున్నాం. అంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్సే కాదు, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా కావాల్సినంత ప్రొడక్షన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అందుకని చాలా కీలకమైనది. ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు లేవా దీనికి అతీతంగా
మనం ఎలా డిఫెన్స్ రంగంలో సెక్యూరిటీ పరంగా రక్షణ పరంగా మనల్ని మనం కాపాడుకునే దిశగా ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకునే దిశగా ప్రయత్నం చేస్తున్న దాంట్లో చాలా కీలకమైన నిర్ణయం ఆర్మీ తీసుకున్న నిర్ణయం. దీనికి మన ప్రభుత్వాన్ని, మన సైన్యాన్ని, మన ఇండస్ట్రీని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిందే. ఓకే, రైట్ సార్. ఇక పీఓజేకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో నిరసనలు మిన్నంటుతూ ఉన్నాయి. అక్కడ నిజంగా చెప్పాలంటే చాలా వరకు అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్స్ లేదా పోలీసులు వీళ్ళు ఉన్నారో కొన్ని సందర్భాలు అయితే పారిపోతున్న విజువల్స్ కూడా వస్తున్నట్టుగా కనబడుతోంది. సో అండ్ చాలా కీలకమైన పరిణామము దద్యాల్లో ఒక ప్రాంతంలో షల్వార్ ఏదైతే ట్రౌజర్ ఉంటుందో అది ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించింది. అది సిటీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అండ్ హెల్మెట్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ దాన్ని ఒక కమాన్ చౌక్కి దాన్ని వేలాడదీసి దాన్ని పెద్దగా నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ఇది చాలా అవమానకరమైన స్థితి. అంతేనా కాదు, అక్కడున్న పోలీసులకు కానివ్వండి, అక్కడున్న సిస్టమ్కి, ముఖ్యంగా అక్కడున్న పనిచేస్తున్నటువంటి సిస్టమ్కి ఇది పూర్తి అవమానం. పీఓజేకేలో జరుగుతున్న పరిణామాలు ఆ విజువల్స్ చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకసారి వివరిస్తారా? అంటే ఏం జరుగుతుంది? దద్యాల్ కావచ్చు, అటు ముజాఫర్బాద్ కావచ్చు, ఓవరాల్గా అసలు పీఓజేకేలో మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే అది ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజలే అక్కడ మొత్తం అక్కడ ప్రాంతం మొత్తాన్ని నడుపుతున్నట్టుగా కనబడుతోంది. ఇంకా అసలు సిస్టము, గవర్నమెంటు ఇవన్నీ ఏవి పనిచేస్తున్నట్టుగా లేవు. కరెక్ట్. మనకు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ పంజాబ్ ఉన్నది, ఇంకా మిగతా ఏమీ లేవు. లిటరల్గా కొద్దో గొప్ప ఉంటే 4 మెతుకులు సింధు మీద పడేస్తారు, కానీ మిగతావన్నీ ప్రాంతాల వాళ్ళకి పట్టనే పట్టవు. వాళ్ళ రక్తం పీల్చుకోవడం తప్ప పాకిస్తానీ పంజాబీలకి వేరే ఇంకా పనే లేదు వాళ్ళకు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా మనకు బలూచిస్తాన్ కావచ్చు, ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకునేది వాళ్ళు ఎలాగో చేస్తున్నారు. అక్కడ పంజాబీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉద్యమాలు మనకు తెలిసిన విషయమే. బలూచిస్తాన్లో BLA ఎంత తీవ్రంగా వాళ్ళకు ప్రతిఘటిస్తుందో, రోజుకి ఎంతమంది సైనికులు చనిపోతున్నారో తెలిసిన విషయం మనకు. అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మిలిటెంట్గా అంటే అస్త్రాలు తీసుకొని యుద్ధం చేసేటువంటి TTP ఉన్నది, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. అలాగే మనకు శాంతియుతంగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ PTM ఉన్నది. ఇవి ఇలా ఉండగా ఇవి కనీసం వాళ్ళ రాజ్యాంగంలో చెప్పబడినటువంటి స్టేట్స్ ఇవి. పీఓజేకే అనేది అసలు వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళ భాగం కిందనే చూపించలేదు, కాబట్టి వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. దుర్భరమైనటువంటి వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు బహుశా ఒక చిన్న పైసలు 5-6 పైసలు బహుశా ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్కి ఏమైనా ఇస్తున్నారేమో, కానీ పీఓజేకే గిల్గిట్ బాల్టిస్తాన్కి ఏమీ ఇవ్వట్లేదు. గత బడ్జెట్లో వీళ్ళకి అలొకేషన్సే లేవు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. చిన్న తేలుకాటుకో లేదా కుక్క కాటుకో కూడా మందులు లేనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళ రేషన్స్ అన్ని కూడా నిలిపివేయడం జరిగింది. వాళ్ళ ఆహార ధరలన్నీ కూడా గణనీయంగా పెంచడం జరిగింది. పవర్ కట్ రోజుకి 18-19 గంటల పవర్ కట్ ఉంటుంది అక్కడ. రోడ్స్ అన్ని మరమ్మతులు లేకుండా వర్షాలు వస్తే కృంగి పడిపోతున్నాయి అక్కడ. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళందరూ మౌలిక హక్కులు, జీవించడానికి కావాల్సిన మౌలిక హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే, వాళ్ళ మందుల కోసము, ఆహారం కోసము, ఔషధాల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే, ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా ఒక ఉక్కుపాదం మోపి వాళ్ళ మీద కఠినంగా యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడితే, శాంతియుతంగా ఉన్నటువంటి క్రౌడ్ సడన్ గా వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసుకొని ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చాడో ఆ మ్యాజిస్ట్రేట్ ని చావగొట్టి అతని బట్టలే విప్పి అతని బట్టల్ని ఆ కమానికి తగిలేయడం జరిగింది. అతని కార్ని మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇది ఒక ఊర్లో జరిగింది, దడ్యాల్లో మాత్రమే జరిగింది కాదు. ముజాఫరాబాద్ కావచ్చు, మీర్పూర్, కోట్లీ, చాలా ప్రాంతాల్లో, చాలా ఊర్లలో ఇది జరుగుతున్నది. అక్కడ వాళ్ళందరూ కూడాను మేము పాకిస్తాన్లో ఉండదలుచుకోలేదు, పాకిస్తాన్ నుంచి మాకు ఆజాదీ కావాలి అంటున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ కనుక మేము భారతదేశానికి వెళ్తాము అంటే దేశ విద్రోహ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కాబట్టి అది భారతదేశంలో విలీనం అవుతాను అన్నటువంటి మాట తప్ప మిగతాదంతా కూడాను పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగానే అక్కడ అన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, నినాదాలు వింటున్నాం మనము. ప్రజల యొక్క ఆక్రోషం అనేది మనం చూస్తున్నాము. ఒక క్యాన్సర్ లాంటిది పాకిస్తాన్, ఎస్పెషలీ పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్స్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ అన్ని కూడాను ఈ పాకిస్తానీ పంజాబ్ని పోషించడానికి మాత్రమే అవి జీవించే హక్కు ఉన్నది. కానీ వాళ్లకు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళకంటూ ఒక మానవ హక్కులు ఉన్నాయన్న విషయం లేదు.
ఇది ఈరోజు ఒక విధమైనటువంటి చరమ స్థాయికి వచ్చింది. అదే సమయంలో మన నేతలు కూడా మనకు మన రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేదా జయశంకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది POJK మాది అని. ఈవెన్ అమిత్ షా గారు కూడా ఎలక్షన్ ర్యాలీలో చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు అయితే మేము యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే భారతదేశంలో విలీనం అవ్వడానికి కోరుకుంటారు అని ఆయన చెప్పడం జరిగింది. అది ఈరోజు చూస్తున్నాం మనము. ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఈరోజు కనుక భారత సైన్యం అక్కడికి వెళ్తే మనల్ని మాలలతో స్వాగతించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అక్కడ. అఫ్కోర్స్ మనం అటువంటి పనులు చెయ్యం. మనం పాకిస్తాన్ కంప్లీట్గా కుప్పగూలిన తర్వాతనే మనం ఏం చేయాలో చేస్తాం అది. బట్ అక్కడ పరిస్థితి మాత్రం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నది. అదే ఆ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. కరెక్ట్ సార్. ఇక నెతన్యాహు బైడెన్ మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రిక్షన్ మొదలైనట్టుగా కనబడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి బైడెన్ ఒక హెచ్చరిక లాంటిదే జారీ చేశారు. మీరు గాజాలోని రఫా నగరాన్ని కనుక మీరు నిర్బంధించినా, దానిపైన దాడి చేసినా, ఈ దాడులు కంటిన్యూ చేసినట్టయితే కనుక మీకు ఇవ్వాల్సినటువంటి వెపన్స్ని మేము ఆపేస్తాము, విత్హోల్డ్ చేస్తాము అని చెప్పారు. అఫెన్సివ్ వెపన్స్ని మీకు ఇవ్వము అని చెప్పేసి US ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ప్రతిగా నెతన్యాహు స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్, ద వన్ అండ్ ఓన్లీ జూయిష్ స్టేట్, I pledge here today from Jerusalem on this Holocaust Remembrance Day. If Israel is forced to stand alone, Israel will stand alone. But we know we are not alone because countless decent people around the world support our just cause. And I say to you, we will defeat our genocidal enemies. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ బైడెన్కి గట్టిగా మొహం మీద చెప్పినట్టుగానే చెప్పారు. సో ఒక్కసారి ఈ రెండు అంశాలని మీరు ఎట్లా చూస్తారు? అంటే నిజానికి ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కి సపోర్టివ్గా నిలిచినటువంటి అమెరికా స్వరం మారుతూ ఉండడం గురించి మీరు గతంలో కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు అది ఇంకొంచెం తారాస్థాయికి చేరుతోందా? అండ్ అమెరికాలోనే అంతర్గతంగా ఉన్నటువంటి నిరసనలు, ఆ యూనివర్సిటీ కేంద్రాలుగా జరుగుతున్నటువంటి నిరసనలు, వాటన్నిటి గురించి కూడా మనం విశ్లేషించాము, ఇంకా విశ్లేషిద్దాం. ఈవెన్ యూకేలో కూడా నిరసనలు జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని మీరు ఎట్లా రీడ్ చేస్తారు? మనకు భారతదేశానికి కూడా చాలా సార్లు మన డెమోక్రాట్ పార్టీ తోటి, అమెరికాలో ఉన్న డెమోక్రాట్ పార్టీ తోటి ఇబ్బందులు మనం గతంలో కూడా ఎదుర్కొన్నాము. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటుంది. ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒబామాకు తర్వాత బెంజమిన్ నెతన్యాహుకు పడేది కాదు. ఒబామా వెళ్ళి ఇరాన్ తోటి న్యూక్లియర్ ఒప్పందం సంతకం పెట్టడం, దాన్ని తీవ్రంగా అపోజ్ చేసినటువంటి నెతన్యాహు, తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ నుంచి ఆయన వైదొలగడము, ఇవన్నీ చూసాం మనం. రిపబ్లికన్ పార్టీ జనరల్గా మన డెమోక్రసీ, ఇజ్రాయెల్ కావచ్చు, భారతదేశం కావచ్చు, దీనికి కొంత మనకు మైత్రి వాళ్ళతోటి ఎక్కువ ఉంటుంది. డెమోక్రాట్స్ వచ్చేసరికి వీళ్ళ సో కాల్డ్ లిబరలిజం, సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడి వాళ్ళు మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేది చూస్తున్నాము. ఇజ్రాయెల్తో కూడా అదే జరిగింది. అది ఈ గాజా యుద్ధం జరగక ముందరకు నుంచి కూడా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా జో బైడెన్ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ జ్యుడిషియరీతో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉండిందో దానికి వ్యతిరేకంగా జో బైడెన్ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడము, అలాగే డెమోక్రాట్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని చెప్పడము. అంటే వాళ్ళ దేశంలో, వాళ్ళ డెమోక్రసీలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకు వదిలేయాలి, కానీ వాటి మీద మీరు కామెంట్ చేసే అధికారం మీకే ఉన్నది. అలాగే మన దేశంలో కూడా వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేశారో మనం గ్లోబల్ రౌండప్లో చాలా చర్చించుకున్నాం. మనం ఇటువంటి నైజము ఈ డెమోక్రాట్ పార్టీలో చాలా క్లియర్గా కనిపిస్తున్నది. అన్ఫార్చునేట్గా గాజాలో యుద్ధం రాగానే అమెరికన్ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ని అబాండన్ చేయలేదు, ఇజ్రాయెల్ని ఏకాకి చేసి వదిలేనటువంటి పరిస్థితిలో జో బైడెన్ గతిలేని పరిస్థితిలో యుద్ధంలో ఇజ్రాయెల్ని సమర్థిస్తూ దిగడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము సరఫరా చేసిన బాంబులు గాజాలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా యూజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈసారి చాలా స్పష్టంగా చెప్తున్నాము, రఫాలో యుద్ధం చేయడానికి వీల్లేదని చెప్తున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే గత 4-5 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మరి ఇన్నిసార్లు మీరు బాంబులు సప్లై చేశారు, మరి ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్న విషయం మీకు తెలియలేదా? మీకు ఇంటెలిజెన్సే లేదా? ఈరోజు కొత్తగా తెలిసిందా మీకు? అటాక్ చేసినప్పుడు టెర్రరిస్ట్ పోయి స్కూల్లోనో, హాస్పిటల్లోనో, లేదా యునైటెడ్ నేషన్స్ కాంపౌండ్లోనో దాచిపెట్టుకుంటే మరి వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు సివిలియన్స్ చనిపోరా? మరి అక్కడికి ఇజ్రాయెల్ నిజంగా వాళ్ళని టెక్నికల్గా మనం చూస్తే కనుక 1 అరా ఇన్సిడెంట్స్
మినహాయించి ప్రతి దాంట్లోనూ వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటున్నారు. ప్యాంప్లెట్స్ వేస్తున్నారు. ఆ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తులందరికీ కూడా SMS వెళ్తున్నాయి, బిల్డింగ్ ఖాళీ చేయండి, దీన్ని అటాక్ చేస్తున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత టార్గెట్ చేసి కొట్టడం అనేది మనం చూసాం. ఎంత వీళ్ళ సైన్యం అక్కడికి వెళ్ళి శానిటైజ్ చేస్తుంటే కనుక బూబీ ట్రాప్స్ పెట్టి వీళ్ళని చంపినటువంటి విషయాలు మనం చూసాం. ఇంత అరాచకం జరుగుతున్నా కానీ జో బైడెన్ మాత్రం తన ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్, ఎక్స్ట్రీమ్ లిబరల్స్, మనం బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు, ఇల్హాన్ ఒమర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అతని మీద ఒత్తిడి తీసుకురావడం, ఇంటర్నల్ గా అతనికి ఎన్నికల సంవత్సరం కాబట్టి అతను ఏదో ఒక స్టాండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తీసుకోవాలన్న దృష్ట్యా మందు సరఫరా ఆపేస్తానని బెదిరించడము. అలాగే వాళ్ళ ఒక బెటాలియన్ ఉన్నది, అల్ట్రా రైట్ వింగ్ బెటాలియన్ ఒకటి మన వెస్ట్ బ్యాంక్ లో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని మేము వాళ్ళ మీద బ్యాన్ పెడతామని చెప్పి బెదిరించడము, ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్, వాళ్ళ ఉనికికే ప్రమాదం ఉన్నటువంటి యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. హమాస్ని కంప్లీట్ గా ఆమూలాగ్రంగా పెకిలించితే కానీ మాకు శాంతి ఉండదు అని నిర్ణయించుకున్నటువంటి ఇజ్రాయెల్ని మేము సమర్థిస్తాము అని చెప్పినటువంటి బైడెన్ ఈరోజు కంప్లీట్ గా 180 degrees ఆపోజిట్ గా నేను మీకు మందు సరఫరా మిసైల్స్ తర్వాత ఈ అమ్యునిషన్ సప్లై చేయను అని బెదిరించడం వెనకాల అర్థం ఏంటి? అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా దగ్గర శక్తి లేదు, మమ్మల్ని అప్పుడు ఊచకోత కోసారు, యూరోప్లో జెనోసైడ్ చేశారు మమ్మల్ని, ఇప్పుడు మా దగ్గర శక్తి ఉన్నది, మాకు సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు సమర్థించే వాళ్ళు లేకపోయినా మా దగ్గర శక్తి ఉంది కాబట్టి మేము మా జీవన మరణ పోరాటాన్ని మేము సాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి అల్లర్లలో, అక్కడ డెమాన్స్ట్రేషన్స్ అంతా కూడా జరుగుతున్న నినాదం ఏంటంటే రివర్ టు సీ జార్డన్ ప్యాలెస్టైన్ ఇస్ వన్ అంటున్నారు. అంటే ఇజ్రాయెల్ బతకడానికి వీల్లేదు, ఆమూలాగ్రంగా పెకిలించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి జెనోసైడ్ని నేను ఒప్పుకోను అని చెప్తున్నారు. సరే, ఏదో 35,000 మంది చనిపోయారు, 40,000 మంది చనిపోయారు, 7,000 మంది పిల్లలు చనిపోయారు, ఈ నంబర్స్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ ఛానల్ కూడా చెప్తున్నారు. దీన్ని ఎవరైనా ఇండిపెండెంట్గా వెరిఫై చేశారా? గాజాలో హమాస్ చెప్పిన నంబర్లు తప్ప ఇండిపెండెంట్ గా ఇన్ని వెస్టర్న్ ప్రెస్లు ఉన్నాయి, ఎవరైనా వెరిఫై చేశారా? ఎవరు చేయలేదు కదా. అన్ఫార్చునేట్లీ ఈవెన్ చైనా, రష్యా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ ప్రెస్ కూడా నేనేం కవర్ చేయట్లేదు. లిటరల్ గా చెప్తే కనుక అక్కడ ఉన్నటువంటి నంబర్లు సత్యాసత్యాలు ఎవరికి తెలియదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహుకి జో బైడెన్ కి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ చాలా కీలకమైనటువంటి విషయం ఇది. మరి రాబోయే రోజుల్లో ఎలా జరగబోతుందో తెలియదు మనకు. శాంతి ఒప్పందాలు చేసే ప్రయత్నం చేసి విఫలమైంది. ఖతార్, ఈజిప్ట్ వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించినా కానీ అది కొలికి రాలేదు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ రఫాలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నది. ఇంకా వెళ్ళలేదు, కానీ బహుశా 2-3 రోజుల్లో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అప్పుడు జో బైడెన్ ఇజ్రాయెల్ వెనక పక్షాన్ని నిలబడతాడా, లేక ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటాడో వేచి చూడాలి మనము. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది సాయి. కీలకమైనది ఏంటంటే క్రిస్టియానిటీలో డీప్గా రిలీజియస్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో, మతపరంగా క్రిస్టియానిటీ చాలా డీప్గా ఉన్నటువంటి వాళ్ళు జ్యూస్ని వ్యతిరేకిస్తారు. జ్యూస్ మీద వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆక్రోషం ఉన్నది, ఒక విధమైనటువంటి కోపం ఉన్నది వాళ్ళ మీద. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ సిలువ వేయడానికి కారణం జ్యూస్ అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళలో ఉన్నది. అది హిట్లర్ రాక ముందర కూడా జ్యూస్ని యూరోప్లో చాలా పర్సిక్యూట్ చేసేవాళ్ళు. తర్వాత హిట్లర్ చేసిన హోలోకాస్ట్ అందరికి తెలిసిన విషయం. యాక్చువల్లీ హిట్లరే చాలా ఫండమెంటలిస్ట్ కదా సార్, నిజానికి ఫండమెంటల్ క్రిస్టియన్. yes you are right, that's what జీసస్ క్రైస్ట్ క్రూజ్ వచ్చింది కూడా క్రాస్ నుంచి, క్రాస్ నుంచి హుక్డ్ క్రాస్ అంటారు కదా. కరెక్ట్. అతను ఎట్టి పరిస్థితుల్లో జీసస్ క్రైస్ట్ ని చంపినటువంటి జాతి బతకడానికి వీల్లేదు, వీళ్ళని ఆమూలాగ్రంగా పగిలిస్తానని చెప్పి బయలుదేరాడు. కరెక్ట్. ఎందుకు? లేకపోతే జ్యూస్ వాళ్ళు కూడా తెల్ల జాతి వాళ్లే కదా, వాళ్ళని చంపాల్సిన ఆవశ్యకత ఏమున్నది? దాని వెనకాల ఒక మతపరమైనటువంటి అంశం ఉన్నది అర్థం చేసుకోవాలి. అదే హిట్లర్ చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అనడానికి వీల్లేదు. జ్యూస్ ని విపరీతంగా దారుణంగా అంతకంటే ముందర ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు కూడా పీడించాయి. ఈ రోజు దాని రిఫ్లెక్షన్ ఈ రోజు అమెరికాలోను యూరోప్లోనూ చూస్తున్నాం. యాంటీ సెమిటిజం అని ప్రభుత్వాలు చట్టాలు పాస్ చేసినా కానీ కూడా ప్రజలలో ఆ సెంటిమెంట్ ఎక్కడా పోలేదు. అలాగే ఇస్లాంలో కూడా, ఇస్లాంలో ఖురాన్లో, హదీస్లో ఉన్నటువంటి అయాతులు ఏవైతే ఉన్నాయో, జ్యూస్కి వ్యతిరేకంగా, యోధులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అయాతులు ఏవైతే ఉన్నాయో, దానివల్ల వాళ్ళు కూడా వీళ్ళని హేట్ చేస్తారు. కాబట్టి ఇజ్రాయెల్కి మిగతా రెండు అబ్రహామిక్ మతాలు కూడా జ్యూస్ బతకడానికి వీల్లేదు అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళే.
అన్ఫార్చునేట్లీ అది మనం ఈరోజు గ్రౌండ్ లెవెల్లో అమెరికాలో చూస్తున్నాము. Correct. యాంటీ సెమిటిజం యూనివర్సిటీస్ లో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో మెజారిటీ వైట్ స్కిన్డ్ క్రిస్టియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మామూలుగా ఏదో ఇమిగ్రెంట్స్ వచ్చారు, ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు పాలెస్టైన్ సపోర్ట్ చేస్తున్నారంటే దానికి ఏదో మనకు బ్యాక్గ్రౌండ్ అర్థం అవుతుంది. కానీ అమెరికాలో పుట్టి పెరిగి ఎన్నో 10వ సంతతో 15వ సంతతో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు వైట్ క్రిస్టియన్స్, వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు, పాలెస్టైన్ హమాస్ ఎందుకు సమర్థిస్తున్నారంటే కానీ దాని వెనకాల ఇది అర్థం చేసుకోవాలి. సో మతపరమైన విషయం కూడా అక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ అమెరికా ప్రభుత్వం మీద ఉన్నాయి. కానీ జో బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇజ్రాయెల్కి మాత్రం చాలా ఒక సెట్ బ్యాక్ కింద భావించాలి మనం. మరి బెంజమిన్ నెతన్యాహు దీన్ని ఎంతవరకు తట్టుకోగలడో వేచి చూడాలి. అండ్ మీరు అన్నట్టుగా యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి నిరసనలు, అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ దగ్గర నుంచి టెక్సస్ యూనివర్సిటీ కావచ్చు, కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, షికాగో యూనివర్సిటీ కావచ్చు, చాలా యూనివర్సిటీస్లో ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి పాలస్తీనాకు అనుకూలంగా అండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అండ్ ఇంకోవైపు అటు ఇది కేవలం యూఎస్కే పరిమితం కాలేదు. మనం ఇంతకుముందు యూఎస్లో యూనివర్సిటీస్లో జరుగుతున్న నిరసనల గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. ఈవెన్ అది యూరప్కి కూడా పాకినట్టుగా కనబడుతోంది. ఆమ్స్టర్డామ్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, రకరకాల ప్లేసెస్లో అక్కడ కూడా ఈ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ కేంద్రంగా జరుగుతున్న నిరసనలు ఓవైపు ఉంటే, ఇంకోవైపు యోగి ఫార్ములా ఈవెన్ అక్కడ కూడా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. ఈవెన్ ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీలో అయితే ఎవరైతే అక్కడ పోలీసులు ఎవరైతే ఈ రాయిట్ పోలీస్ అంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా బుల్డోజర్లతోటి టెంట్లను పీకి పడేశారు. సో బుల్డోజర్ యూరప్కి కూడా పాకిందా? కరెక్ట్. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, గ్రౌండ్ లెవెల్లో ఈ నిరసనలు అన్ని కూడా మనం చూస్తే కనుక అమెరికాలో ఎస్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ లో జరుగుతున్నాయి. మాక్సిమం డెమోక్రాట్ మెజారిటీ స్టేట్స్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మిగతా జరగట్లేదు అన్నట్లే, టెక్సాస్ లో కూడా జరిగే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కానీ సెంట్రల్ అమెరికాలో లిటరల్గా లేవని చెప్పచ్చు. అక్కడెక్కడ ఏదో ఒకటో రెండో ఘటనలు జరుగుండొచ్చు, కానీ మెజారిటీ జరుగుతున్నది లాస్ ఏంజల్స్, తర్వాత న్యూయార్క్, కాలిఫోర్నియా, ఈ ప్రాంతంలో, అంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్. ఎక్కడైతే డెమోక్రాట్ పాలన ఎక్కువ ఉన్నదో సో కాల్డ్ లిబరలిజం, అది లిబరలిజం అనడానికి వీల్లేదు, అంత లిబరల్ అయితే కానీ మరి ఇజ్రాయెల్ కూడా సమర్థించాలి కదా. అక్టోబర్ 7న జరిగినటువంటి మరణకాండ గురించి వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడరు, ఒక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రతిక్రియ మీద ఎందుకు స్పందిస్తున్నారు? కాబట్టి వీళ్ళు ఎవరు లిబరల్స్ కాదు, కానీ వాళ్ళు లిబరల్స్ అని సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ చూస్తున్నాం. మనకు అన్ఫార్చునేట్లీ అమెరికన్ యూనివర్సిటీలో ఏం జరిగితే దాన్ని కార్బన్ కాపీ ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. ఫస్ట్ యూరోప్లో వెళుతుంది, యూరోప్ తర్వాత భారతదేశంలో వస్తుంది. ఇది ఒక కామన్ ప్యాటర్న్ గా మనం చూస్తున్నాం. LGBTQ సంబంధించిన ఇష్యూలు కావచ్చు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా రైట్స్ ఆఫ్ అబారిజినల్స్ కావచ్చు, ఎన్నో అంశాలు తీసుకొని, లేదా విమెన్స్ రైట్స్ ఇష్యూస్ కావచ్చు, ఏదో అంశాలు తీసుకొని అమెరికాలో ఏదైనా మొదలైందంటే దాన్ని ఇక్కడ కార్బన్ కాపీ చేస్తారు. అదే యూరోప్ లో కూడా అది చేయడం జరిగింది. అది యూరోప్ లో యూనివర్సిటీస్ లో కూడా ఇది మంట అన్నది రగులుతున్నది. కాకపోతే వీళ్ళ హిపోక్రసీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు దీన్ని చాలా కఠినంగా దీన్ని తీసుకొని శిక్షించడము, వాళ్ళని బుల్డోజర్లు పెట్టి లేపేయడము, తర్వాత చాలా ఏమంటారంటే చాలా ఫోర్స్ తోటి వీళ్ళు దీన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏమంటారు మీరు? జో బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్లో మేము వీళ్ళ హక్కులు ప్రొటెక్ట్ చేసే హక్కును మేము గౌరవిస్తున్నాము అని అంటున్నారు. గౌరవిస్తున్నప్పుడు పోయి మీరు ఎందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు? అంత దారుణంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళలో ఎవరో కొంతమంది చాలా మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే అరాచకానికి పాల్పడుతున్నారు అని మీరు స్టేట్మెంట్ ఇస్తే 1000 మంది పైగా ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి ఒక న్యాయం. అదే సేమ్ వైలెన్స్ మీ మీద కనుక ఎవరైనా చెప్తే కనుక, మనము ఆవిడ పటేల్ ఉంది కదా, ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ కి మీరు ఆవిడ మీద ఫెలనీ ఛార్జెస్ నమోదు చేశారు ఆవిడ మీద. అలాగే భారతదేశాన్ని నాశనం చేస్తానన్నటువంటి పన్నూన్ని మీరేమనట్లేదు. మరి పన్నూన్కి ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఈ పిల్లలకి మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని డిస్మిస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక హిపోక్రసీ. వాళ్ళ దాకా వస్తే కనుక వాళ్ళు ఏం చేస్తే అది ఫ్రీడమ్, అది వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తారో ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. సో ఇదొక హిపోక్రసీ కింద మనం చూడాలి. ప్లస్ ఈ డెమోక్రాట్ వర్సెస్ రిపబ్లికన్ ఈ పాలిటిక్స్ కూడా దీంట్లో చూడాలి, వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూడాలి. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి వీటిలో. దాని దృష్ట్యానే మనకు అమెరికన్ యూనివర్సిటీస్లో కావచ్చు, లేదా మనకు యూరోపియన్ యూనివర్సిటీస్లో కావచ్చు, ఇక్కడంతా కూడా జరుగుతున్నటువంటి గొడవల వెనకాల ఉన్నటువంటి
విషయాలన్నీ ఇవే. మనం ఆ దృష్ట్యా మనం అర్థం చేసుకోవాలి. ఆ, అంతేకాదు ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే కనుక అమెరికన్ ఫ్లాగ్స్ని తగలబెట్టడం, అమెరికన్ ప్రభుత్వాన్ని తిట్టడం, అంటే అమెరికన్ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదనడం. జర్మనీలోను తర్వాత మనకు యూకేలో అయితే కనుక షరియా ఇంప్లిమెంట్ చేయాలి ఆ దేశంలో అని చెప్పేసి ఉధృతమైనటువంటి ర్యాలీలు చేయడం. అంటే ఆ అమెరికన్ యూరోపియన్ కల్చర్ని కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ దేశం నుంచి షరియా చట్టాల నుంచి పారిపోయి వీళ్ళు యూరోప్కి వచ్చారో ఆ చట్టాలను మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద ఫెయిలియర్ ఆఫ్ వెస్ట్ అని మనం ఒప్పుకోవాల్సిందే. అంజెలా మర్కెల్ లాంటి వాళ్ళు అప్పుడు అందరు రీప్లేస్మెంట్ థియరీలు అప్పుడు మాట్లాడేవాళ్ళు. మన పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి మనకు పని చేసేవాళ్ళు కావాలి కాబట్టి ఇమిగ్రెంట్స్ అందరిని అలౌ చేద్దాము అన్నటువంటి యొక్క పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అమెరికన్ యూనివర్సిటీస్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, బెడిసి కొట్టి వాళ్ళ ఉనికి మీదే దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. ఆ దేశంలో యూకేలో అయితే ఆల్రెడీ 9 మేయర్స్ ముస్లిమ్స్ ఎన్నికైన 9 ముస్లిమ్స్ కూడా షరియా గురించి మాట్లాడడము, అల్లాహు అక్బర్ అని చెప్పి అనౌన్స్ చేయడము, అంటే ఏదో ఇస్లాం గెలిచింది అన్న దృష్ట్యా వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే డెమోగ్రఫీ ఎలా మారిపోయింది అక్కడంతా. ప్లస్ గెలిచిన వాళ్ళు ఇస్లాంని సమర్థిస్తూ షరియా గురించి మాట్లాడడం అనేది ఎంత దారుణమైన పరిస్థితులు చూడొచ్చు. అలాగే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు సివర్లా బ్రెవర్మెన్ కావచ్చు, లేదా రిషి సునాక్ కావచ్చు, లేదా మనకు కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు కావచ్చు, రో ఖన్నా, వీళ్ళెవరు గెలిస్తే కనుక మేము ఇక్కడ ఏదో హిందూ ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనో లేకపోతే దీన్ని ఇంకేదో హిందూ రాష్ట్రం కింద కన్వర్ట్ చేస్తామని డైలాగులు వేయట్లేదు వాళ్ళు. ఒక ముస్లిం మేయర్లు, సెనేటర్లు గెలిచినప్పుడే ఎందుకు ఇలా అవుతోంది అన్నది ఆ మత పెద్దలు నిజంగా ప్రశ్నించవలసిన విషయం. ముఖ్యమైనది ఏంటంటే యూరోపియన్స్, అమెరికన్స్ తెలుసుకోవాలి. దీన్ని ఏదో లిబరలిజం పేరు మీద వీళ్ళకు స్పేస్ ఇస్తే వీళ్ళు ఏం చేయగలగరో మనం అర్థం చేసుకోవాలి. మనకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వచ్చేసి మనం ఈ ముస్లిమ్స్ కి అంటే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇల్లీగల్ పదం వాడట్లేదు, వాళ్ళ దేశంలో చొరబాటు అయినటువంటి ముస్లింలకు మనం ఇంకా ధనం ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. రట్గర్స్ యూనివర్సిటీలో యుఎస్ఏలో రట్గర్స్ యూనివర్సిటీలో వాళ్ళు ఒక 10 పాయింట్ల డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ చూస్తే కనుక ఎంత దారుణంగా ఉన్నాయో. గాజాలో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి వాళ్ళు 10 మందిని మీరు కనీసం అంటే ప్రతి సంవత్సరం తీసుకొచ్చి వాళ్ళకి చదువులు చెప్పించాలి. ప్యాలెస్టైన్ అన్న పదం జ్యూస్ వాళ్ళ పీడితుల కింద మీరు భావించాలి. అలాగే ఇక్కడ ప్యాలెస్టైన్ సమర్థిస్తున్నటువంటి ప్రొఫెసర్లను, అడ్మినిస్ట్రేటర్లను మీరు అపాయింట్ చేయాలి. ఇవన్నీ చెప్తూ దాంట్లో ఒక పాయింట్ రేస్ చేశారు వాళ్ళు. డిస్ప్లే ద ఫ్లాగ్స్ ఆఫ్ ఆక్యుపైడ్ పీపుల్ అంటున్నారు. అంటే ఆక్రమిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ డిస్ప్లే చేయండి అంటున్నారు. దాంట్లో ప్యాలెస్టైన్ కావచ్చు, కుర్దిస్తాన్ కావచ్చు, కాశ్మీర్ గురించి కూడా మాట్లాడారు. కాశ్మీర్ ఫ్లాగ్ను కూడా అక్కడ యూనివర్సిటీలో పెట్టమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎక్కడికి వెళుతోందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక గాజా స్ట్రిప్ ప్యాలెస్టైన్ సంబంధించిన విషయం కాదు, ఇది పాన్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ జిహాద్ అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ దేశాలలో ఉన్నటువంటి డెమోక్రసీ, ఆ దేశాలలో ఉన్నటువంటి చట్టాలు, ఆ దేశాలలో ఉన్నటువంటి సిస్టమ్స్ని వీళ్ళు వాడుకొని వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారంటే అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు యూకేలో గెలిచినటువంటి ఈ మేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టాలనే వాడుకొని గెలిచారు కదా. వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు మెజారిటీ వాళ్ళకి ఓటు వేయడం వల్లే వాళ్ళు గెలిచారు కదా. రేపు వాళ్ళు షరియా డిక్లేర్ చేస్తే దాంట్లో తప్పేంటి? ఎందుకంటే డెమోక్రసీ అంటే రూల్ ఆఫ్ మెజారిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఏ అజెండాతో వస్తారో వాళ్ళు ఏం తీసుకొస్తే అదే మెజారిటీ కదా. కాబట్టి వాళ్ళ డెమోక్రసీ పరిభాషలోనే వాళ్ళ దెబ్బ కొట్టడం అనేది జరిగింది. అది దానివల్ల నష్టపోతున్నది వెస్ట్. వాళ్ళ యొక్క డెమోక్రాటిక్ మోడలే ఫ్లాప్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ మీరు ఇందాక అంటున్నారు అసలు యాక్చువల్లీ ఎన్నికైన నాయకులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. స్కాటిష్ గవర్నమెంట్కి సంబంధించి, స్కాట్లాండ్కి సంబంధించి హంజా యూసఫ్ రిజైన్ చేయాల్సిన క్విట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మనం గతంలో కూడా మాట్లాడాం హంజా యూసఫ్ గురించి. ఒకసారి మళ్ళీ మీరు రీఐటరేట్ చేస్తారా, కొంచెం ఈ డెవలప్మెంట్స్ గురించి కూడా వివరిస్తారా? మనకు యూరోప్ ఇస్లామీకరణ అన్నటువంటి పరిస్థితులలో అసలు హంజా యూసఫ్ ఎలా ఫస్ట్ మినిస్టర్ అయ్యాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అతను ఫస్ట్ మినిస్టర్ అంటే లిటరలీ ప్రైమ్ మినిస్టర్ అని అందాం మనం.
స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు. స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో ఏంటంటే కనుక ఎవరైనా కనుక ఇంకొకరిని నొప్పిస్తూ ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని హేట్ స్పీచ్గా పరిగణించి అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టచ్చు. అటువంటి చట్టం కూడా తీసుకొచ్చాడు. చట్టం తీసుకురాగానే అన్ఫార్చునేట్గా తనకే బెడిసి కొట్టింది. ఎందుకంటే గతంలో తను ఇచ్చిన స్పీచ్లు ఏవైతే ఉన్నాయో, ఈ దేశంలో తెల్లవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ప్రతి పోస్ట్లో తెల్లవాళ్లే ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ వాళ్లే, మేయర్లు వాళ్లే, అందరూ వాళ్లే, తెల్లవాళ్లే, ఈ డైవర్సిటీ లేదు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే స్కాట్లాండ్లో తెల్లవాళ్ళు ఉండకుండా నల్లవాళ్ళు ఉంటారా? నాకు అర్థం కాదు. సో పనికిమాలిన స్టేట్మెంట్ అవన్నీ ఇవ్వడంతో తన మీదే 1000 పైబడి కేసులు నమోదు చేయడంతో, ప్లస్ తనను సమర్థిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు అందాం, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేయడంతో, గ్రీన్ పార్టీ లాంటి వాళ్ళు విత్డ్రా చేయడంతో తను ఇంకా మెజారిటీ కోల్పోయి అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కోలేక రిజైన్ చేయడం జరిగింది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన అజెండాను ముందుకు తీసుకెళ్ళగలిగాడు. అలాగే మనం ముస్లిం ఓట్ బ్యాంక్ ఆధారంగా, తర్వాత హమాస్ని సపోర్ట్ చేస్తూ పాలెస్టీనియన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బ్రిటన్లో చాలామంది ఈరోజు ఎన్నికవడం అనేది మనం చూస్తున్నాం. పైపెచ్చు వాళ్ళ లేబర్ పార్టీ లీడర్, అంటే ఇప్పుడు రిషి సునాక్ చాలా అన్పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలంటూ జరిగితే కనుక టారీస్ ఓడిపోతారు, బిగ్స్ అంటే మన సోకాల్డ్ లేబర్ పార్టీ గెలవబోతున్నది. లేబర్ పార్టీ లీడర్ ఖేర్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో అతను ఇజ్రాయెల్ని సమర్థిస్తూ October 7th దాడికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతని మీద ఒక డిమాండ్ పెట్టారు, ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఎవరిచ్చారు? ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టి ఇవన్నీ మీరు పాటిస్తేనే మా ఓటు మీకు ఇస్తాము అని చెప్పి ఓట్ జిహాద్ చేస్తున్నారు. ఆ ఓట్ జిహాద్లో చాలా క్లియర్గా చెప్తున్నారు, యూకేను తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి సైనిక ఒప్పందాన్ని తెంచుకోవాలి, అలాగే ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేయాలి, అలాగే వీళ్ళు స్కూళ్ళలో షరియా ప్రకారం వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి, వాళ్ళ పూజా పద్ధతులు పాటించడానికి, తర్వాత వాళ్ళకు హలాల్ మీట్ తినడానికి పర్మిషన్ కావాలని కోరడం, కంప్లీట్గా ఇస్లామీకరణ చేసేటువంటి డిమాండ్స్ ఈరోజు కేర్ స్టార్మర్ మీద పెట్టారు. అంటే ఆ దేశం ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేశాలన్నీ మనం పాలిద్దాము, వీళ్ళందరూ బానిసలుగా మన దగ్గర పడుంటారు, మనకు కూలీ నాలి చేస్తారు వీళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు డెమోగ్రాఫిక్ చేంజ్ వల్ల యూరోప్ కానీ తర్వాత అమెరికా ఇప్పుడిప్పుడే మొదలైంది, కానీ యూరోప్లో చాలా ప్రాంతాలు ఇవన్నీ కూడాను దారుణమైన పరిస్థితి. స్వీడన్లో ఒక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి జూయిష్ సింగర్ ఆయన పాట పాడడానికి వెళ్తే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వాళ్ళ దేశాల నుంచి పారిపోయి అక్కడ శరణు కోసం వచ్చారో వాళ్ళు పోలీస్ని, గవర్నమెంట్ యంత్రాంగాన్ని అటాక్ చేయడం చూస్తున్నాం మనం. ఆ సింగర్ని ప్రొటెక్ట్ చేయడానికి 100 కార్లు తీసుకుని వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ తోటి అతను తీసుకువెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు ఉంది యూరోప్లో. మరి దీనికి కారణం ఎవరు అంటే వాళ్ళ పాలసీసే. ఆ డెమోక్రసీ, ఆ సోకాల్డ్ లిబరలిజం అన్నది సెలెక్టివ్గా ఉండడంతో ఈ దారుణంతో జరుగుతుంది. అన్ఫార్చునేట్గా అదే చట్టాలు, అటువంటి పాలసీలే మన మీద కూడా రుద్ది వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా మన చట్టాలు దాన్ని మళ్ళీ పునర్సమీక్షించి దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలో, మన దేశ సంస్కృతిని, మన భవిష్యత్తుని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో సీరియస్గా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఈరోజు మనకున్నది. యూరోప్, అమెరికాలో జరుగుతున్నటువంటి ఘటనలు వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. రైట్ సార్. ఇక మరొక వైపు మాల్డీవ్స్కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం సార్. మాల్డీవ్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వాళ్ళ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మూసా జమీర్ భారతదేశంలో పర్యటించారు. భారతదేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారిని కూడా కలవడం జరిగింది. అఫ్కోర్స్ ఎలక్షన్ సీజన్లో కూడా ఇంకా అవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఈవెన్ డిప్లొమసీ ఆగదులేండి. బట్ ఈ మూసా జమీర్ మొదటిసారి అఫీషియల్గా మాల్డీవ్స్కి రావడం జరిగింది, అంటే ప్రభుత్వ తరపున. అండ్ అదే సమయంలో అక్కడ మాల్డీవ్స్లో భారతీయులపైన ఒక 2 గ్రూపుల మధ్య కొట్లాట అయింది, వాళ్ళపైన విపరీతంగా అసాల్ట్ చేయడం జరిగింది. అండ్ ఇజ్రాయిలీస్ని కూడా అట్లాగే దాడి చేయడం జరిగింది. మాల్డీవ్స్లోనే జరిగింది ఇది. ఓవైపు మాల్డీవ్స్ చైనాతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, చాలా బాహాటంగానే చెప్తోంది, ఇండియా అవుట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఇటువైపేమో ఆయన భారత పర్యటనకు రావడం జరిగింది. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? అండ్ భారత పర్యటనలో డెవలప్మెంట్స్ ఏంటి? నిజంగా మాల్డీవ్స్ హిపోక్రసీ మనం చూస్తున్నాం ఈరోజు. ఒకవైపు చైనాకు ఒత్తాస పలుకుతూ
రెండో వైపు భారత పర్యటన భారతదేశం నుంచి పర్యాటకులు రాకపోవడంతో గణనీయంగా నష్టపోయిన తర్వాత వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఎకానమీ కుదేలవుతూ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ భారతదేశం కావాల్సి వచ్చింది. అలాగే మనం ఇచ్చిన అప్పులను మళ్ళీ కొంత దానికి వ్యవధి కావాలి, దాన్ని పొడిగించమని కోరడం కూడా జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు చైనాను అపీస్ చేయడానికి వాళ్ళ రీసెర్చ్ షిప్లన్నిటికీ పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే అక్కడ మన కొంతమంది సైనికాధికారులు, అంటే ఎస్పెషలీ నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఆఫీసర్లు అక్కడ మాల్డీవ్స్లో ఎవరైతే వాళ్లకు సహాయం చేద్దామని ఉన్నటువంటి వాళ్ళని ఆ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో మే 10వ తారీఖున వాళ్ళు డెడ్ లైన్ పెట్టడంతో భారతదేశం దాన్ని గౌరవించి వాళ్ళందరినీ మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక సైడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏమన్నీ చేస్తూ మన పర్యాటకులు రావాలని కోరడం ఏంటి? మోదీ గారిని తిడుతూ ఆయన లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు ఆయన మీద దుర్భాషణ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మనము. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ చూసాం మనము. ఇటువంటి ఒక రాడికలైజేషన్ అవుతున్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్ భావజాలం ఆ దేశంలో వస్తున్నటువంటి పరిస్థితుల నుంచి భారతదేశం మనం అబ్జర్వ్ చేస్తూ క్రమేపీ మన ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ మన సహాయార్థం వాళ్ళు రావడం జరిగింది. దీన్ని చూస్తే కనుక ఇక్కడ జయశంకర్ గారి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ మాల్డీవ్స్ టైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇంట్రెస్ట్స్ అండ్ రెసిప్రోకల్ సెన్సిటివిటీ. 2 పదాలు వాడారు, మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ రెసిప్రోకల్ సెన్సిటివిటీ. మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏంటి? భారతదేశం ఇంట్రెస్ట్ ఏముంది మాల్డీవ్స్లో చైనా రాకూడదు, అది మన ఇంట్రెస్ట్, మీరు అది కాపాడండి, తర్వాత మేము ఏమైనా చేస్తాం మీకు. అలాగే రెసిప్రోకల్ సెన్సిటివిటీ, మా సెన్సిటివిటీస్ని బేఖాతరు చేసి వాళ్ళని ఆ షిప్పులను తీసుకురావడం ఏంటి? మీరు అక్కడికి టర్కీ షిప్ వచ్చింది అక్కడికి మాల్డీవ్స్కి, ఇవన్నీ ఎలా పర్మిట్ చేస్తున్నారు మీరు? వాళ్ళు అక్కడ వచ్చి రెడార్స్ పెట్టి భారతదేశంలో ఏం జరుగుతుందో ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మా ఇంట్రెస్ట్కి వ్యతిరేకం కదా. కాబట్టి దాన్ని మీరు గౌరవించండి, తర్వాత మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పడం మనం చూసాం. సరే, దాన్ని కొంత ఫైర్ ఫైటింగ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఆయన మూసా జమీర్ వాళ్ళెవరో గతంలో వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ మాల్డీవ్స్ ప్రభుత్వం యొక్క వైఖరి కాదది, దాన్ని మేము ఖండిస్తున్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆయన అంత తొందరగా భారత ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు. చూస్తే కనుక గతంలో మన బొంబాయి నుంచి తర్వాత మన హీరోయిన్లు కావచ్చు లేదా మన మోడల్స్ కావచ్చు, వీళ్ళు మాల్డీవ్స్కి వెళ్ళి మాల్డీవ్స్లో ఏదో ఫోటో షూట్లు పెట్టి బికినీ షూట్లు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో వాళ్ళ కెరియర్ ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు, మాల్డీవ్స్ను ప్రమోట్ చేసేవాళ్ళు. గతంలో అలా ఉండేది. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా మాల్డీవ్స్కి వెళ్ళట్లేదు. మన సోకాల్డ్ హీరోయిన్స్, మన మోడల్స్ ఎవరు కూడాను మాల్డీవ్స్ ఫోటో షూట్స్ ఈరోజు సోషల్ మీడియాలో పెట్టట్లేదు. సోషల్ మీడియాలో పెట్టంగానే ఇమ్మీడియట్గా ప్రతిక్రియ ప్రపంచ దేశంలో వస్తున్నది. కాబట్టి వాళ్ళ పాపులారిటీ డౌన్ అవడమే కాదు, బ్యాన్ సోన్సో హీరోయిన్, సోన్సో మోడల్ అని చెప్పేసి క్యాంపెయిన్ జరుగుతుంది. కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ థాయిలాండ్కి వెళ్తున్నారు, ఇంకెక్కడో వెళ్తున్నారు. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఈరోజు మాల్డీవ్స్ మీద స్పష్టంగా కనిపించడంతో వాళ్ళు కాళ్ల బేరానికి వస్తూనే ఇంకా చైనాను వదులుకోలేనటువంటి పరిస్థితి. సో ఈ కాంట్రడిక్షన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి, కానీ దానికి మనకే ఎటువంటి సంబంధం లేదు. జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రెసిప్రోకల్ సెన్సిటివిటీ. మా మీద మీరు సెన్సిటివ్గా ఉంటే మేము మీద సెన్సిటివ్గా ఉంటాం. మీరు మా యొక్క అంశాలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మేము తటస్థంగానే ఉంటాం. కానీ మీరు మా నైబర్ కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ రెస్పాండ్ చేసేది మేమే, గుర్తుపెట్టుకోండి. చైనా ఎక్కడి నుంచి వచ్చి మేము కాపాడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్. అమెరికాకి సంబంధించి అండ్ అమెరికా అండ్ యుఎస్ అండ్ రష్యాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది ఇప్పుడు. అది భారత ఎన్నికలకు సంబంధించి. మనం పదే చెప్తూ ఉన్నాము, భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం ఏంటి, అసలు అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాలని. కానీ అది రష్యాకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మరియా జకరోవా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అట్లాంటిది ఆల్మోస్ట్. సో భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది అని చెప్పడము. అండ్ అంతేకాదు, పన్నుని చంపడానికి భారత్ ప్రయత్నం చేస్తుంది అన్న విషయానికి సంబంధించిన అంశం కూడా వారు ప్రస్తావించడం జరిగింది. భారత వాణిని, అంటే మనం ఏదైతే భారత దృక్పథం ఏదైతే ఉందో, వైఖరి ఏదైతే ఉందో దాని గురించి చాలా స్పష్టంగా రష్యా నుంచి స్టేట్మెంట్ రావడం. అండ్ వెంటనే అమెరికా కూడా రెస్పాండ్ అయింది. అమెరికా కూడా వి డోంట్ ఇన్వాల్వ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని వారు చెప్పారు. సో ఒకసారి ఈ రెండింటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? రష్యన్ స్పోక్స్ పర్సన్ మరియా జకరోవా ఇచ్చిన స్టేట్మెంట్
చాలా నిజంగా అమెరికాకి చెంపదెబ్బ కొట్టినటువంటి స్టేట్మెంట్ కింద భావించాలి. ఆవిడ ఏం చెప్పిందంటే అసలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్నల్ డైనమిక్స్ ఆఫ్ దేశంలో ఉన్న వైవిధ్యము మీకేం అర్థం కాలేదు అని చెప్పింది. అమెరికా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు ఏదో అక్కడ అంటే ఆధారం లేనటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు అక్కడ ఏదో వాళ్ళ మతపరంగా అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ లేదని ఇటువంటివన్నీ పనికిమాలని చెప్తున్నారు వీళ్ళు. రెండు మతాలు ఎక్కడున్నా వాళ్ళ ఏదో ఘర్షణ అంటూ ఉంటుంది. ఘర్షణ లేనిది ఎక్కడుంది? అమెరికాలో లేదా, యూరోప్లో లేదా, ఎక్కడ లేదు. అయినా దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోబోతున్నారు. వాళ్ళ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి, వాళ్ళ మీద కామెంట్ చేసేంత అవగాహన మీకు లేదు అని ఆవిడ చెప్పింది ఫస్ట్. రెండవది, మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ దేశంలో జరుగుతున్న ఎన్నికల మీద ప్రభావం చూపించబోతున్నాయని చెప్పింది. దాని వెనకాల కూడా మనం చూస్తే కనుక అక్కడ యునైటెడ్ స్టేట్స్ మన రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి బాడీస్, ఇక్కడ ఫ్రీడమ్ లేదు, రిలీజియన్ ఫ్రీడమ్ లేదు, ప్లస్ ఇక్కడ క్రిస్టియన్స్ చంపేస్తున్నారు, మణిపూర్లో క్రిస్టియన్ మైనారిటీని చంపుతున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు, ముస్లిమ్స్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పనికిమాలిన సెలెక్టివ్ జర్నలిజం చేసి వాళ్ళు రిపోర్ట్లు రిలీజ్ చేయడం మనం చూసాం. ఇండియా ఇస్ డెసిగ్నేటెడ్ యాజ్ అ కంట్రీ ఆఫ్ కన్సర్న్ అని వాళ్ళు ఏదో పేరు పెట్టారు దాన్ని. ఇటువంటివన్నీ పెట్టడం వల్ల భారత ఎన్నికల సమయంలో ఆపోజిషన్ దాన్ని వాడుకుంటుంది. ఇది ఒక హిందూ ప్రభుత్వం, ఇది కట్టర్వాది ప్రభుత్వం, ఇది ముస్లింలకు ఇక్కడ రక్షణ లేదు, మైనారిటీలకు రక్షణ లేదు, ఒక హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోదీ మూడోసారి గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేస్తారు అని చెప్పి భయాందోళన కలిగించే దిశగా ఇక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దీని వెనకాల కారణం ఏంటంటే అమెరికా నుంచి ఇతరత్ర దేశాల నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ని ఆధారంగా వీళ్ళందరూ వాడుకోగలుగుతున్నారు. దాన్నే మరియా జకరోవా ఇచ్చిన స్టేట్మెంట్, మీరు భారతదేశంలో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని ఆవిడ చెప్పింది. సరే, అమెరికా మేమే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని వాళ్ళను సమర్థించుకున్నా కానీ కూడా మరి ఈ రిపోర్ట్లన్నీ ఏంటి, మీరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, మీ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి సెలెక్టివ్ రిపోర్టింగ్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి కదా. సో ఇది మనకు పరిస్థితి. అలాగే వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్నటువంటి అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి, అతను గతంలో ఏం చెప్పాడంటే పన్నోన్ విషయంలో రెడ్ లైన్స్ ఉన్నాయి, ఆ రెడ్ లైన్స్ మీద దాటడానికి వీల్లేదు, మా దేశంలో వచ్చి మా పౌరుని మీద మీరు దాడి చేయడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి బెదిరించిన విషయాలు మనకు తెలుసు. అలాగే మనకు ఏదైతే నిఖిల్ గుప్తా అతన్ని చెకస్లోవాకియాలో ప్రాగ్లో అరెస్ట్ చేయించింది అమెరికన్ ఏజెన్సీస్. అన్ఫార్చునేట్లీ ఈరోజు ప్రాగ్లో కూడా వాళ్ళ సుప్రీం కోర్ట్ అతని అరెస్ట్ని ఎక్స్ట్రడిషన్ అంటే అమెరికాకు పంపించడానికి వ్యతిరేకంగా దాన్ని నిలిపివేయడం జరిగింది. జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని స్టే చేసింది. దీనికి సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదు, ఏదో వాళ్ళు చెప్పారు మీరు అరెస్ట్ చేశారు కానీ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని వాళ్ళు అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ యుఎస్ఏలో ఏం చెప్తున్నారంటే మాకు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కేసు అయిన తర్వాత మాట్లాడతాం, అంతవరకు మాట్లాడము అని ఈరోజు స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంతవరకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భారత్ వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అదే ఆవిడ మరియా జకరోవా కోట్ చేస్తుంది. ప్రతి అంశంలో మీరు భారత అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పడం వెనకాల ఇన్ని అంశాలు ఉన్నాయి. ఎరిక్ గార్సెట్టి ఇప్పుడు సడన్ గా 180 degrees మారిపోయి ఆయన ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ అద్భుతమైనటువంటిది, 10 ఏళ్ల తర్వాత మీరు చూస్తే కనుక చాలా వైబ్రెంట్ గా ఉంటుంది డెమోక్రసీ, ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ అప్పుడు కూడా ఉంటుంది, చాలా అద్భుతమైనది, ఇవన్నీ వచ్చి చూడాలి. అమెరికన్ హిపోక్రసీ ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నది. దాన్నే మన మరియా జకరోవా గారు ఇచ్చిన స్టేట్మెంట్, రష్యన్ స్టేట్మెంట్ అన్నది మనం చూస్తున్నాము. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అమెరికా చేస్తోంది. కానీ మన దేశంలో ఇంటర్ఫియర్ అవుతున్నాయి విదేశాలు అని చెప్పి మోదీ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఆయన ఎలక్షన్ ర్యాలీస్లో కానీ చెప్పడం జరిగింది. అది మనం మన గ్లోబల్ రౌండప్లో చాలా చర్చించాం దీని గురించి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఏమేం చేశారో ఇవన్నీ కూడా చర్చించాం మనం. రాహుల్ గాంధీ ప్లాన్ ఏ అయితే కేజ్రీవాల్ ప్లాన్ బి, ఈరోజు ఆయనకు బెయిల్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటో కూడా మనం చాలా డీటెయిల్గా చర్చించుకోవాలి. ఆయనకు ఒక్కరికి ఎందుకు ఇచ్చారు, కవితకి ఎందుకు ఇవ్వలేదు, షిబు సోరెన్కి మన హేమంత్ సోరెన్కి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి. మరి ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు వచ్చింది, దీని వెనకాల విదేశీ హస్తాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికన్ ఇంటర్ఫియరెన్స్ కానీ విదేశీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఈ దేశంలో ఉన్నది, ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారు కానీ లేదా విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అదే ఈరోజు మరియా జకరోవా గారి స్టేట్మెంట్ కూడా అదే యాంగిల్లో ఆవిడ చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నిజ్జర్ కేసుకి సంబంధించి కూడా జయశంకర్ రియాక్ట్ అయ్యారు అండ్ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఆయన మాట్లాడారు. నాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సిందన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో
కెనడాకు సంబంధించి కెనడాలో కూడా ఇంకా ప్రొటెస్టులు కంటిన్యూ అవుతూ ఉన్నాయి, అక్కడక్కడ కనబడుతున్నాయి. నిజానికి ఒళ్ళు మండిపోతోంది. ఆంటారియాలో జరుగుతున్నటువంటి ప్రొటెస్టులను చూసినా కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తున్నారు. నాకు కూడా కొంతమంది కెనడా నుంచి మెసేజెస్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఖలిస్తానీ మూకలు రెచ్చిపోతున్నారు అని. ఈవెన్ ప్రధానమంత్రిని పెట్టి బంధిస్తున్నట్టుగా పెట్టినటువంటి ట్యాబ్లు కూడా, అది కూడా ఊరేగింపుగా చూపించడం జరిగింది. ఓవైపేమో భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మూకలు రెచ్చిపోతూ ఉంటారు, ఇంకోవైపు మళ్ళీ నిజ్జర్ హత్య వీటి విషయంలో మళ్ళీ మనన్నే ఏదో దోషిగా చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఎవరో ముగ్గురిని అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళు భారతదేశ పౌరులు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఏదో స్టూడెంట్ వీసాగా వెళ్ళారనో ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళ పూర్వాపరాలు ఏంటి ఇవేమి చెప్పలేదు. ఒకతనైతే 10వ తరగతి పాస్ అవ్వగానే వెళ్ళిపోయాడో సంథింగ్ లైక్ దట్. అంటే మామూలుగా ఆ దేశాల్లో వెళ్ళాలంటే మనకు వీసా దొరకాలంటే ఎంత కష్టం. మామూలుగా నువ్వు నేను వెళ్ళాలంటే మనకు వీసాలు కూడా దొరకవు. అటువంటిది పంజాబ్ నుంచి వెళుతున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎందుకు అన్ని వీసాలు ఇస్తున్నారు? వాళ్ళలో కూడా గ్యాంగ్ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ఎందుకు వీసాలు ఎక్కువ ఇస్తున్నారు? ఇవన్నీ కూడా కెనడా ఆన్సర్ చేయవలసినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి చండీగఢ్లో ఉన్నటువంటి కెనడా వాళ్ళ దూతావాసం ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఎంబసీ అయితే వాళ్ళ ఏదో కాన్సులేట్ ఉన్నదో అది ఇవన్నీ చేస్తున్నది. జయశంకర్ గారు కూడా ఆ విషయమే ఆయన చెప్పడం జరిగింది. అది మీరు ఎందుకు మా దేశంలో నేరాలు చేస్తున్న వాళ్ళకి మీరు వీసాలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి కెనడాను ప్రశ్నించడం జరిగింది. సరే, ఇప్పుడు అరెస్ట్ అయిన ముగ్గురు వాళ్ళ పూర్వాపరాలు ఏంటో చెప్పలేదు. వీళ్ళు ఏదైనా భారతదేశానికి సంబంధించిన ఏజెన్సీకి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, ఏదైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అదేమీ లేదు. ఏమీ లేకుండా ఆలు లేదు చూలు లేదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి వాళ్ళ పార్లమెంట్లో భారతదేశం క్రెడిబుల్ అలిగేషన్స్ అంటున్నాడు. అలిగేషన్ అంటేనే అలిగేషన్, దాని క్రెడిబుల్ ఏంటి అండ్ ఇన్క్రెడిబుల్ ఏంటి? ఎవిడెన్స్ చూపించినంత వరకు అది అలిగేషన్కి ఏం అర్థం పర్థం లేదు. ఇప్పుడు కూడా ఏమి ఎవిడెన్స్ ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి భారతదేశం ఏం చెప్పిందంటే మీరు ఎవిడెన్స్ తీసుకురండి, తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చేస్తున్నారు అని కూడా జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు చేస్తున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే ఈరోజు ఒంటేరియోలో కావచ్చు, ఇతరత్ర వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఖలిస్తానీ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వీళ్ళు వెళ్ళి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సరే, జస్టిన్ ట్రూడో ఏదో ఎనీవే, గుర్మీత్ సింగ్ మన వాళ్ళ ఎవరైతే ఖలిస్తానీ సపరేటిస్ట్ సిక్ గ్రూప్ ఉన్నాడో అతని సమర్థనతోటి అతని ప్రభుత్వం నడుస్తున్నది. తను వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ పొలివేర్ కూడా వెళ్ళాడు, ఆపోజిషన్ పార్టీ లీడర్ కూడా, అతను కూడా అక్కడ వెళ్ళవలసి వచ్చింది. అంటే ఈరోజు సిక్ ఓట్ అన్నది అక్కడ ప్రభుత్వాన్ని శాసిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే యూరోప్లో మనకు ఎస్పెషలీ మనకు నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, ఐర్లాండ్ ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడాను ముస్లిమ్స్, తర్వాత ఇస్లామిక్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాలను నిర్ణయించే పరిస్థితికి ఈరోజు ఎలా అయితే వస్తున్నారో, కెనడాలో ఈ సిక్ వేర్పాటువాదం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తి వాళ్ళకి సామర్థ్యం ఈరోజు వస్తున్నది. కాబట్టి అందరూ వెళ్ళారు అక్కడికి. జస్టిన్ ట్రూడో మాట్లాడడానికి రాగానే అక్కడ ఖలిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదాలు అక్కడ కనబడ్డాయి. భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి నినాదాలు కనబడ్డాయి. కరెక్ట్. దాన్ని ఖండించకుండా జస్టిన్ ట్రూడో ఏమన్నాడంటే, మీ యొక్క స్వేచ్ఛ, మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని మేము కాపాడుతాము, మనలో ఎటువంటి విభేదాలు ఉన్నా కానీ కూడా మీరందరూ కెనడియన్సే, సిక్కు భావజాలం అన్నది కెనడా యొక్క వాల్యూస్ ని దర్శిస్తాయి, అవి రెండు ఒకటే అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఇంకొక మెట్టు ముందరకు వెళ్ళి పొలివర్ ఏం చేశారంటే, ఆయన కాళ్ళు గుట్నేపై టెక్ది అంటాం కదా హిందీలో, మోకాలు ఉంచి వాళ్ళకి నమస్కారం చేసి వచ్చి ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. జగ్మీత్ సింగ్ ఎవరైతే వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడో అతను స్పీచ్ ఇస్తూ పంజాబీలో మాట్లాడాడు. అంటే మనం ఉన్నది కెనడాలో, కెనడియన్ వాల్యూ సిస్టమ్ నీకు అలవాటు కావాలి, కానీ నీ వాల్యూ సిస్టమ్ వాళ్ళ మీద రుద్దడం ఏంటి? ఆ సమాజంలో నువ్వు పాలల్లో పంచదారలా కలిసిపోవాలి, కానీ నీ యొక్క సపరేటిస్ట్ భావజాలం ఆ దేశం మీద రుద్దడం ఏంటి? ఇవంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాంట్లో మోదీ గారి యొక్క ఫోటో పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలి, క్రిమినల్ అంటూను ఇటువంటివన్నీ వాళ్ళు బోర్డ్స్ పెట్టడము, వీటిని ఆ ఫోటోలు, ఆ స్పీచ్లు, ఆ ర్యాలీ ఆధారంగా, వీడియోల ఆ ఫోటోల ఆధారంగా
కెనడియన్ ఎంబసీని మనం పిలిచి వాళ్ళకి చివాట్లు పెట్టడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జయశంకర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. మీ ఈ రెండు దేశాల యొక్క మైత్రి అన్నది మీరు చేస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ ని మీరు ప్రోత్సహిస్తున్నారు. మా దేశాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి భావజాలానికి మీరు వత్తాసు పలుకుతున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి కెనడా అన్నటువంటి దేశం కూడా యూరోప్ లో ఇస్లామిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ అది ఖలిస్తానీ ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు కెనడాలో చూస్తున్నాం మనము. కంప్లీట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వెస్ట్ మొత్తం కూడాను అమెరికా ఆల్రెడీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా ఈ ఏమంటారంటే మనకు యాంటీ సెమిటిజం వల్ల కావచ్చు, ఇతరత్ర హిస్పానిక్ ఇన్వేషన్ వల్ల కావచ్చు, జిహాదీ ఇన్వేషన్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ వెస్టర్న్ దేశాలన్నీ కూడా ఈరోజు ఒక విధమైనటువంటి పతన దిశగా ప్రయాణం చేస్తున్నాయి. రాబోయే దశకం 2 దశకాల్లో మరి వాళ్ళ సమాజం ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉంటాయో, ఇంతటి టెక్నాలజీ ఉండి ఇంత అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి దేశాలు వాళ్ళ చేతిలో పడితే ఏమవుతుందో మనకు చెప్పలేము. రేపటి రోజు కనుక జగ్మీత్ సింగ్ అక్కడ నిజంగా ప్రధానమంత్రి అవుతే మరి భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తాడు అతను. ఖలిస్తాన్ కోసం అతను ఏం చేస్తాడు? మరి పాకిస్తాన్ని వాడుకుని పాకిస్తాన్ని వాళ్లకు సపోర్ట్ చేస్తూ అస్త్రశస్త్రాలు ఇచ్చి మన మీద అటాక్ చేయిస్తాడా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు మనకు. యూరోప్ లో మరి జిహాదీ శక్తులు అక్కడి నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ మీదో లేదా ఇతరత్ర దేశాల మీద దాడులు చేయిస్తారా? ఇవన్నీ కూడాను చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఈ దేశాలన్నీ వెళుతున్నాయి. దాని యొక్క సిగ్నలే మనం ఈరోజు కెనడాలో కూడా చూస్తున్నాం. మనము దౌర్భాగ్యమైన పరిస్థితి, మనం ఏం చేయలేము. భారతదేశం చేయవలసింది మనం చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేయవలసింది చేస్తున్నాము, ఇంటర్నేషనల్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ అల్టిమేట్గా ఆ దేశాలలో ఆ ప్రజలు, ఆ ప్రభుత్వాలు వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటి మీద అవగాహన పెంచుకొని దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అద్భుతమైన విశ్లేషణ మీరు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గత వారం ఎపిసోడ్ మేము ప్రసారం చేయలేకపోయాము, క్షమించండి. అండ్ ఈ వారం దాదాపుగా ముఖ్యమైన విషయాలన్నీ కూడా కవర్ చేశాము. అండ్ 150 ఎపిసోడ్లకి దగ్గరగా గ్లోబల్ రౌండప్ చేరుకుంది. 147వ ఎపిసోడ్ ఇవాళ పూర్తి చేసుకున్నాం. ఇంకొక 2 ఎపిసోడ్లు అయితే కనుక 150వ ఎపిసోడ్ ఉండబోతోంది. అండ్ మీ ఆదరాభిమానాలతోటే గ్లోబల్ రౌండప్ ఇంత అద్భుతంగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. సో మీ ఆదరణ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాదు నేషనల్ స్టబ్ చూస్తున్న ప్రేక్షకుల్లో చాలామంది సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయని వాళ్ళు ఉండవచ్చు. అన్సబ్స్క్రైబర్స్, నిజానికి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఈ నేషనల్ స్టబ్ని చూస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ కోసమని బెల్ ఐకాన్ని క్లిక్ చేయలేదు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. ప్లీజ్ డూ దట్. అండ్ నేషనల్ స్టబ్ని, జాతీయవాద జర్నలిజాన్ని కాపాడడానికి నేషనల్ స్టబ్ పనిచేస్తోంది. జాతీయవాద జర్నలిజమే ఊపిరిగా పనిచేస్తోంది. దీన్ని పరిరక్షించండి, దీన్ని 10 మందికి చేరవేయండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.